చేంజెస్ తీసుకురావడం అనేది జరిగింది సొసైటీలో. నాట్ ఓన్లీ దిస్ కేస్, మేబీ ఇంకా రిజర్వేషన్ అనేది వేరే సెక్టార్స్లో రావాలని కోరుకుంటున్నా. మెయిన్గా జ్యుడిషియల్ సిస్టంలో ఇప్పుడు ఆడవాళ్ళు పరిపాలిస్తే దేశం మారుతుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, కరప్షన్ పోతుంది అని ఎలా అనుకుంటున్నామో జ్యుడిషియరీలో కూడా ఆడవాళ్ళు ఇంకా ముందంజకి వెళ్తారనుకుంటున్నా. నాకు తెలిసిన ఒక అమ్మాయి, ఒక బెస్ట్ ఫ్రెండ్ కథ అయితే ఉంది, విచ్ అంటే షీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ జ్యుడిషియరీ అండ్ లాస్ అనమాట. బట్ తను ఒక ఫియర్ వల్ల జ్యుడిషియరీలో సర్వైవ్ అవ్వలేనేమో యాజ్ ఎ ఉమెన్గా నేను అని చెప్పేసి తన డ్రీమ్ వదులుకొని వేరే పార్ట్స్ ఎత్తుకుపోయింది. మేబీ ఫ్యూచర్లో ఇలాంటివి వేరే సెక్టార్స్లో కూడా వస్తే మేబీ ఇంకా ఉమెన్ వేరే సెక్టార్స్లో సెటిల్ అవుతారు, అలాగే మన దేశాన్ని బాగా అభివృద్ధి చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రిన్సిపల్స్ అనేవి పేపర్ మీద ఉన్నప్పుడు కాదు, ప్రజల్లో అవి పనిచేస్తున్నప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం అనమాట. అలాగే ఇప్పుడు ఈ రిజర్వేషన్ని మన అమ్మాయిలందరూ సీరియస్గా తీసుకుంటారు అని నేను నమ్ముతున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రజలకు మాట్లాడారు. ఇలాంటి అవకాశాలు రాబోతున్నాయి అందరికీ కూడా. ఈ గళాన్ని వినిపించడానికి ఒక వేదిక కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతదేశంలో సిద్ధంగా ఉన్నామా కాబోయే నాయకులు భవిష్యత్తులో. తర్వాత ఈ కార్యక్రమం వేదిక మీద ఉన్న తెలుగు అధ్యాపకులు మేడం అనుజమ్మ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు విద్యార్థులకు శుభోదయం. మరి ఈరోజు మనం మాట్లాడుతున్న అంశాలు చట్టసభలో మహిళా రిజర్వేషన్ 33% కోసం ప్రభుత్వం పోరాడుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం అయితేనేమో అప్పటి నుంచి ఇంతకు ముందు నుంచి. మరి మహిళలకు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఒక ఇల్లు తీసుకున్నట్లయితే ఒక ఇంట్లో ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా కూడా విద్యావంతురాలు. అదేవిధంగా మరి దేశ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా దేశం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుంది. మరి స్త్రీ శక్తి, నారీ శక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది. శక్తి స్వరూపిణి అంటే అమ్మవారు, బలం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు స్త్రీ శక్తి పథకాన్ని పెట్టారు. ఎందుకు స్త్రీలకే పెట్టారు అంటే మరి అమ్మ ఇంట్లో కుటుంబం గురించి ఏ విధంగా ఆలోచిస్తుంది, పిల్లల గురించి, ఇంటి గురించి, ఇంట్లో పెద్దల గురించి, ముసలి వాళ్ళ గురించి. మరి స్త్రీకి అధికారం ఇచ్చి చూస్తే మన దేశం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ఎక్కడ ఎలా తగ్గాలా, ఎక్కడ నెగ్గాలా, ఎక్కడ ఆర్థికంగా తగ్గించాలా, పెంచాలా, కరెక్షన్ లేకుండా చేయాలా అనేది ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూస్తే అన్ని రంగాలలో ఆమె శక్తినేమో చూపిస్తుంది. మరి మనకు ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు మనకు ఉచిత బస్సు పెట్టారు. మరి ఎందుకు ఉచిత బస్సు అంటే ఆడవాళ్ళు డబ్బుని కొంత భారాన్ని తగ్గించుకొని పొదుపు చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చదువు విషయం అయితేనేమి, ఇంట్లో ఉండి ఇతరత్ర అయితేనేమి ఆర్థికంగా కొంత స్వేచ్ఛను సంపాదించుకొని ఆర్థికంగా ఎదగాలి. అంతేకాకుండా టెక్నాలజీ పరంగా కూడా స్త్రీలు ఎదగాలి. అప్పుడే ఇల్లు అభివృద్ధి సాధిస్తుంది, దేశం కూడా అభివృద్ధి సాధిస్తుంది. మరి దానికి మన మోడీ గారు కూడా అన్ని పార్టీలు ఏకమై 33% రిజర్వేషన్ లక్ష్యం వైపు సాగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది వస్తుంది, దేశం అభివృద్ధి వైపు సాగుతుందని నేను నమ్ముతున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ respected teachers and my dear friends, myself is Vijayalakshmi. I am from BA History. Today I feel honored to speak on an important and powerful topic, women empowerment and 33% reservation. Women empowerment and 36% reservation means giving women equal rights, opportunities and freedom to make their own decisions. It is an essential part of building a strong and progressive society. One of the most significant steps towards women empowerment in India is the 33% of reservation for women in political institutions. This means that 1/3 of the seats in local bodies like panchayats and municipalities and reserved for women. Importance of 33% reservation
increases women's participation, promotes gender equality, better governance, boosts confidence and leadership, social changes, challenges lack of education and awareness, social barriers and gender basis, limited financial independence. At last, women empowerment is not